అండి ఈరోజు మనము పప్పు ఆనపకాయ ఎలా వండుకోవాలో చూద్దామండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీ అండి. అసలు యాక్చువల్గా ఈ పప్పు ఆనపకాయ ఎందుకు వండానంటే, మనము గుమ్మడి వడియాలు, కూర వడియాలు, పెసర వడియాలు, ఇలా వడియాలతో టేస్ట్ చూద్దామని ఇలా పప్పు ఆనపకాయ వండానండి. ఈ పప్పు ఆనపకాయలో నంచుకొని తిందామని ఇలా వడియాలు మనము రెడీ చేసుకున్న గుమ్మడి వడియాలు, తురుము వడియాలు, పెసర వడియాలు ఎంజాయ్ చేద్దామని ఈ పప్పు ఆనపకాయ వండామండి. ముందు పప్పు ఆనపకాయ తయారీ విధానం చూద్దాము. ముందుగా పప్పు నిద్ర లేవగానే ఇలా పప్పు నానబెట్టుకుంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా పప్పు నానబెట్టుకుని వండుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఇలా నానబెట్టుకున్న పప్పును వాటర్తో సహా వేసుకోవాలి. హాఫ్ కప్పు పప్పు నానబెట్టుకున్నానండి. అందులో నేను ఆనపకాయ ముక్కలు వేసానండి. ఒక ఆనపకాయ ఉంటే దానిలో హాఫ్ ఆనపకాయ ముక్కలు చిన్ని ముక్క వేసానమాట అండి. ఇలాగా ఆనపకాయ ముక్కలు, టమాటాలు ఒక 4 టమాటాలు వేసానండి. ఇందులో మనము కారము, పసుపు, కొద్దిగా చింతపండు కూడా వేసానండి. ఇప్పుడు ఒక కప్పుకి 3 కప్పులు, ఒక హాఫ్ కప్కి 3 హాఫ్ కప్పులు ఫుల్ వాటర్ వేసాను. హై ఫ్లేమ్లో 1 విజిల్, సిమ్లో 5 విజిల్స్ వేయించుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు రుచికి తగ్గ నేను కల్లుప్పు వేసానండి. కల్లుప్పు వేసి కలుపుకున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ అవడం వల్ల మనం పర్ఫెక్ట్గా పప్పు ఉడుకుతుందనమాట. ముక్క పేస్ట్ అవ్వకుండా మన విజిల్స్ వేయించుకుంటే పప్పు పేస్ట్ అవ్వకుండా మనకి చక్కగా ఇలా చూడండి ఇలా ఉడుకుతుందనమాట. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న గుమ్మడి వడియాలు, పెసర వడియాలు, ముక్క వడియాలు, కూర వడియాలు, ముక్క వడియాలు, పెసర వడియాలు మనం ఇవి వేయించుకుందామండి. నూనెలో వేయించుకుందాము. చాలా బాగా వెండిపోయినవండి. ఈ ఎండలో బాగా వెండినవి అన్నమాట. ఇవి మనకి రెడీ అయిపోయినాయండి వడియాలు. ఇవి కూర వడియాలండి. ఈ వడియాలతో పాలు పోసి ఇగురు వండుకుంటే అద్దరిపోతుందండి. పులుసు పెట్టుకున్న ములక్కాడ, వంకాయ పులుసు, బెండకాయ పులుసు, ఆనపకాయ పులుసు, ఇలా ఈ వడియాల పులుసు వండుకున్న చాలా అద్దరిపోతుందనమాట. ఇందులో మెంతులు వేస్తామన్నమాట. హెల్త్కి చాలా మంచిది. ఈ తురుము వడియాలు చాలా బాగున్నాయండి. ఈ పప్పులో నంజుకుని తింటూ ఉంటుంటే కూడా చాలా గుల్లగా కూడా వచ్చినాయండి. ఇప్పుడు మనము ముక్క వడియాలండి. ఈ పప్పులో నంజుకుని తిన్నా చాలా బాగుంటుంది. రైస్లో వడియాలు కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. కొంచెం ఒక ముద్దలో ఒక వడియం కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో. ఇప్పుడు చూడండి, పెసర వడియాలు కూడా చాలా గుల్లగా వచ్చినాయండి. ఊరికినే పెసర వడియాలు వేయించినప్పుడే తినేసానండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయండి. ఇందులో ఉప్పు, మనము అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా, కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయండి. చూడండి, తురుము వడియాలు, ముక్క వడియాలు, పెసర వడియాలు వేయించుకున్నాము. దీంతోపాటు నేను పప్పులో ఇలా నంచుకోవడానికి, పప్పు ఆనపకాయలో నంచుకోవడానికి ఇలా అప్పడాలు కూడా వేయించుకున్నాను. తర్వాత చూడండి, ఇవి కూడా ఈ వింటిలో తయారు చేసిన మజ్జిగలో మరియు మిరపకాయలండి. చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. ఇవి కూడా చాలా బాగుంటాయండి. ఇవి కూడా ఇంట్లో రెడీ చేసినవే. ఇవి చూడండి, పిండి వడియాలు. ఈ పిండి వడియాలు కూడా ఇంట్లో రెడీ చేసినవండి. పిండి వడియాలు తయారు విధానం కూడా మనము చూద్దాము. ఈ సంవత్సరం కూడా మేము పిండి వడియాలు పెట్టాలండి. ఇప్పుడు పోపు కోసమని ఇలా 2 గంటలు నెయ్యి వేసుకొని పోపు వేసుకుందామండి. నెయ్యి వేసుకొని దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిరగాయలు, కరివేపాకు, జీలకర్ర ఇలా పోపు వేసుకుందామండి. కొత్త వెల్లుల్లిపాయలు కూడా వచ్చేసినాయండి. కొత్త వెల్లుల్లిపాయలతో పోపు అన్నమాట. వెల్లుల్లిపాయలు కూడా మనకి హెల్త్కి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. వెల్లుల్లిపాయలు కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇలా పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ మన ఆనపకాయ పప్పు రెడీ అయిపోతుందండి. చాలా బాగుందండి ఆనపకాయ పప్పు. ఇవి మనము రెడీ చేసుకున్న సంవత్సరానికి సరిపడా రెడీ చేసుకున్న గుమ్మడి వడియాలండి. బూడిద గుమ్మడికాయ వడియాలతో ఈ పప్పు ఆనపకాయలు నంచుకుని తింటూ ఉంటే అద్దరిపోయిందండి. సూపర్ ఉందండి. ఈ పప్పు ఆనపకాయ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.